మా చిత్తం చేయమని అడుగుతున్నామా, నీ చిత్తం నెరవేరాలని అడుగుతున్నామా? అదేంది, మనకంటూ ఒక ఇష్టం ఉండొద్దా? మనకంటూ ఒక చిత్తం ఉండొద్దా? ఎంతమంది ఒప్పుకుంటారండి? మనకంటూ ఇష్టాలు ఉండొద్దా? మనకంటూ చిత్తాలు ఉండొద్దా? ఉండాలా లేదా? ఉండబట్టాక మొహాలు పగిలినాయి. ఆ సొంత ఇష్టాలకు పోయి సొంత చిత్తాలు చేసుకునే పచ్చడైంది. బతుకంతా గందరగోళం చేసుకుని అంధకారమయం చేసుకుంది. అది అర్థమైంది. ఇప్పుడు అర్థమై మనంతటా మనమే స్వచ్ఛందంగా వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడి ఇక ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇక ఇప్పుడు ఏమంటున్నాం తెలుసా? నా చిత్తమిదిగో ఇది నీ చిత్తముగా చేయు. చిత్తము ఇష్టము ఈక్వల్. నా ఇష్టమిదిగో ఇక ముగా చేయు, నా ఇష్టమిక గాదది. అది నీ చిత్తమే నెరవేరని. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. యేసయ్య మనకు నేర్పిన మాదిరది, ప్రార్థనలో నేర్పిన మాదిరది, చూపిన మాదిరది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము పానం అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును మా బ్రతుకుల్లోనూ నెరవేరాలి. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఆదాము హవ్వలు స్టార్టింగ్లో ఇది మంచి ఇది చెడ్డ అని వాళ్ళు ఓన్గా నిర్ణయం తీసుకునే అవసరం లేదు. వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని మీద డిపెండ్ అయ్యారు, దేవుడు ఏ జీవితం అది చేశారు. వాళ్ళు చేసిన తప్పేందంటే దేవుడిని ఎంత నమ్మి దేవుడిని ఫాలో అయ్యారో అలాగే మోసగించిన సాతాను కూడా హవ్వ నమ్మి వాడు చెప్పినట్టు చేసి మోసపోయింది. కొంతకాలం ఏమో దేవుడు చెప్పినట్టు చేశారు, ఒకసారి ఏమో సాతాను చెప్పినట్టు చేశారు. సాతాను చెప్పినట్టు చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాడు చేసిన కుట్ర అదే. ఒక్కసారి అంటే ఒక్కసారి నీ చిత్తం చేయండి చాలన్నాడు. ఒక్కసారి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి మా బుజ్జి అవ్వగదు, మా బంగారు అవ్వగదు. ఒక్కసారి ఆయన తినొద్దన్నాడు కదా, అది తింటే మీకు మామూలుగా ఉండదమ్మా. ఒక్కసారి ఆయన చిత్తాన్ని మీరి నేను చెప్పినట్టు చేయమ్మా. ఆ చిత్తాన్ని మీరు ఒక్కసారి తీసుకొని తిన్నందుకు వాళ్ళకి ఏం జరిగింది తెలుసా? జీవితకాలం స్వచిత్తం, స్వయం నిర్ణయం వచ్చినాయి. వీడి ప్రేరణకు లొంగి ఒక్కసారి ఆ పండు కోసుకొని తిన్నందున మంచి ఏదో చెడేదో తెలిసి ఇక సొంత డెసిషన్స్ వాళ్ళే తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ విధంగా వాళ్ళకి జ్ఞానం ఉత్పత్తి అయింది. ఇప్పుడేం జరిగిద్ది? ఒకసారి చిత్తం మీరారు, పండు తిన్నారు, తెలివి వచ్చింది, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందులో ఇక తోటలో ఉంచాను అనుకో, జీవవృక్ష ఫలం అంటే ఏంటో కూడా తెలిసిపోద్ది వాళ్ళకి. వాళ్ళు పోయి తీసుకొని తింటారు. పాపులుగా ఇక జీవితకాలం బతుకుతారు, చావలేక బతకలేక జీవశ్చవాళ్ళగా అల్లాడిపోతారు నా బిడ్డలు. మనకు స్వయం నిర్ణయాధికారం, స్వచిత్తం ఎప్పుడు వచ్చింది అనుకున్నాం? ఫస్ట్ ఇద్దరు కూడా దేవుని చిత్తం కింద ఉన్నారు. సాతాను ఆజ్ఞ మీరిపించిన తర్వాత, పండు తిన్న తర్వాత స్వయం నిర్ణయం, స్వచిత్తం అనేది అక్కడి నుంచి సంప్రాప్తమైంది. వాళ్ళిద్దరికి వచ్చింది. ఆ తర్వాత సంతానం పుట్టారు. ఆ పుట్టిన సంతానం కంటిన్యూ అవుతా ఈరోజు నీ దగ్గర నా దగ్గరకు వచ్చి అట్లా ఆగి ఇంకా కొనసాగుతుంది ఉత్పత్తి.